ఫార్ములా ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను మరోసారి విచారించనున్నారు ఏసీబీ అధికారులు. ఈసారి కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, రిటైర్డ్ ఈఈ బిఎల్ఎల్ రెడ్డి ప్రశ్నించనున్నారు. వారం రోజుల గ్యాప్లోనే వీరిని విచారించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు కీలక దశకు చేరుకుంది. ప్రధాన నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మరోసారి విచారించేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేశారు. కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, రిటైర్డ్ సీఈ బిఎల్ఎన్ రెడ్డిని కూడా ప్రశ్నించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురిని విచారించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగంపై జనవరి 8న ఐఏఎస్ అరవింద్ కుమార్, 9న కేటీఆర్, 10న హెచ్ఎండిఏ బోర్డు మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని, అదే నెల 18న గ్రీన్కో ఎస్నెక్స్ జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్ కుమార్ను విచారించారు. వీరిచ్చిన స్టేట్మెంట్లను రికార్డు చేశారు. అలాగే ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను వారి స్టేట్మెంట్స్ ఆధారంగా మార్కు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ప్రతినిధులను ఇటీవల వర్చువల్ గా ప్రశ్నించారు. ఎఫ్ఈఓ సీఈఓను 2 రోజుల క్రితం జూమ్ మీటింగ్తో విచారించారు. కేసులో నిందితులైన అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి సహా ఈవెంట్ ఆర్గనైజర్స్, ఎస్నెక్స్ జెన్, ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రతినిధులు కూడా కేటీఆర్ పేరునే ప్రధానంగా ప్రస్తావించారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగా కేటీఆర్ ఆదేశాలతో ఫార్ములా ఈ రేస్ ప్రపోజల్స్, లండన్ కంపెనీతో సంప్రదింపులు, అగ్రిమెంట్లు, చెల్లింపులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ సేకరించింది. వీటి ఆధారంగా ముగ్గురు నిందితులను మరోసారి ప్రశ్నించేందుకు ఏసీబీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఏసీబీ దగ్గర డాక్యుమెంట్లతో క్రాస్ క్వశ్చనింగ్ చేయనుంది. ప్రధానంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, హెచ్ఎండిఏ బోర్డు రికార్డుల ఆధారంగా ఏసీబీ సమాచారం రాబడుతోంది. అప్పటి ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ అరవింద్ కుమార్ అందించిన వివరాలు దర్యాప్తులో కీలకంగా మారాయి. ఈ కార్ రేసింగ్ తో తనకు ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం కలగలేదని, అంతా కేటీఆర్ చెప్పిన విధంగానే చేశారని అరవింద్ కుమార్ ఇప్పటికే ఏసీబీ ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. 2022 అక్టోబర్ 25న ఎంఏయూడీ, ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎస్నెక్స్ జెన్ల మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందం, అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే 2023 అక్టోబర్ 10న ఎంఏయూడీ, ఎఫ్ఈఓ మధ్య జరిగిన అగ్రిమెంట్లకు సంబంధించిన పూర్తి ఆధారాలను ఏసీబీకి ఇచ్చారు. స్టేట్మెంట్ను ఇప్పటికే ఏసీబీ అధికారులు సీల్డ్ కవర్లో కోర్టులో డిపాజిట్ చేశారు. ట్రాక్ నిర్మాణం కోసం హెచ్ఎండిఏ బోర్డు నిధుల నుంచి చెల్లించిన 12 కోట్లు సహా నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎండిఏ బోర్డు నుంచి మళ్లించిన 55 కోట్లకు సంబంధించిన బ్యాంకు స్టేట్మెంట్లను కోర్టుకు అందించింది.